రాబోయే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ నాయకత్వంలోని ఎన్డీఏ కూటమి భారీ విజయం సాధించబోతోందని తాజా సర్వేలు వెల్లడించాయి. సి ఓటర్ సంస్థతో కలిసి ఏబీపీ ఛానల్ ఓ సర్వే నిర్వహించగా నెట్వర్క్ 18 మెగా ఒపీనియన్ పోల్ జరిపింది. రాబోయే లోక్సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఈ రెండు ఛానళ్లు దేశవ్యాప్తంగా చేపట్టిన సర్వేల ఫలితాలను నిన్న విడుదల చేశాయి. సి ఓటర్ ఏబీపీ ఛానల్ సర్వే ప్రకారం ఆంధ్రప్రదేశ్లోని 25 లోక్సభ స్థానాల్లో టీడీపీ కూటమి 20 సీట్లు గెలుచుకోనుంది. వైసీపీకి 5 సీట్లు మాత్రమే వస్తాయని తెలిపింది. టీడీపీ కూటమికి 44.7% ఓట్లు, వైసీపీకి 41.9% ఓట్లు, కాంగ్రెస్ సారథ్యంలోని ఇండియా కూటమికి 3% ఓట్లు వస్తాయని విశ్లేషించింది. ఫిబ్రవరి 1 నుంచి మార్చి 10వ తేదీ మధ్యలో ఈ సర్వే జరిగింది. టీడీపీ జనసేన కూటమి బీజేపీ మధ్య మార్చి మొదటి వారంలో పొత్తు ఖరారైంది. నెట్వర్క్ 18 సర్వే కూడా టీడీపీ కూటమికి ఘన విజయం దక్కబోతోందని అంచనా వేసింది. ఈ కూటమికి ఏకంగా 50% ఓట్లు లభిస్తాయని తెలిపింది. వైసీపీకి 41% ఓట్లు, కాంగ్రెస్ కూటమికి 6% ఓట్లు, ఇతరులకు 3% రావచ్చని అంచనా వేసింది. ఈ ప్రకారం టీడీపీ కూటమికి 18 ఎంపీ సీట్లు, వైసీపీకి 7 వస్తాయని వివరించింది. కాంగ్రెస్ సహా మిగిలిన పార్టీలకు ఒక్క సీటు కూడా రాదని పేర్కొంది. ఈ రెండు సర్వేల్లో ప్రజాభిప్రాయం ఇంచుమించుగా ఒకే విధంగా ఉండడం విశేషం. రాష్ట్రంలో జగన్ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత బలంగా ఉండడం వల్లే టీడీపీ కూటమి ఘన విజయం దిశగా వెళ్తోందని విశ్లేషించాయి. గత కొంతకాలంగా పలు సర్వేలు వచ్చినా టీడీపీ కూటమికి 20 సీట్లు వస్తాయని వెల్లడించిన తొలి సర్వే సి ఓటర్ ఏబీపీదే. గత లోక్సభ ఎన్నికల్లో వైసీపీకి 22 ఎంపీ సీట్లు రాగా టీడీపీకి 3 వచ్చాయి. వైసీపీ 49.1%, టీడీపీ 39.2% ఓట్లు పొందగా ఒక్క సీటు గెలవని కాంగ్రెస్ 1.29%, బీజేపీ 0.96% ఓట్లు సాధించాయి. నోటాకు వీటికంటే ఎక్కువగా 1.49% ఓట్లు రావడం విశేషం.